దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగంలో 134వ కీర్తన మరొకసారి మనము చదువుకుందాం. యెహోవా సేవకులరా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమ్యాకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలో ఈ కీర్తన రెండో వచ్చినది, అంటే 117వ కీర్తన అతి చిన్నది. అవునా? అర్థమవుతుందమ్మా? వింటున్నారా? ఇది చిన్న కీర్తన అని మీరు భావిస్తే, అంటే 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలో ఈ కీర్తన చిన్నదని చెప్తున్నాడు, రెండవ చిన్నది అంటున్నాడు. 17వ కీర్తన 117వ కీర్తన చూడండి, ఎంత చిన్నదో మీకు అర్థమవుతుంది. అయితే దానికంటే కూడా చిన్న కీర్తన ఏది? ఈ 134వ కీర్తన కంటే కూడా 117వ కీర్తన 2 వచనాలు. ఇది వచ్చి ఎన్ని వచనాలు? 3 వచనాలు. అయితే దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో ఈ 134వ కీర్తన చాలా ప్రత్యేకమైన కీర్తన. ఎందుకనంటే ఈ కీర్తనలకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఆరాధనకు యోగ్యమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించేదానికి వెళ్ళడం, దేవుణ్ణి ఆరాధించుటకు వెళ్ళడం. మనము అక్కడికి దేవుని సన్నిధికి వెళ్ళిన వారుగా మనము ఉండడం. అంత మాత్రమే కాదు, అక్కడ చేతులెత్తి అని ఉంది. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. దేవుని బిడ్డలారా, ఇది దేవుని స్థలముకు వచ్చినటువంటి వారు చేసే పని. ఈ కీర్తన అంతట్లో ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన గొప్పతనం, ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి వాటి అన్నిటికంటే కూడా గొప్పవాడు. సృష్టికర్త ఆయన. ఎవరండి ఆయన? సృష్టికర్త. ఈ సృష్టికర్తని మనం ఆరాధించేదానికి త్వరపడాలి, వేగిరపడాలి, ఆయన సన్నిధికి పరుగులు తీయాలి. ఈ యాత్రా కీర్తన యొక్క 120వ కీర్తన కాడ నుంచి 134వ కీర్తన వరకు ఉన్నటువంటి కీర్తనలన్నీ కూడా దేవుణ్ణి వెతకడం, దేవుని కనుగొనడం, దేవుడు ఏ సమయంలో ఏది ఇస్తాడో దాన్ని మనం వేచి చూడడం, తెలుసుకోవడం, ఏ స్థితిలో ఏది అడగాలో మనము ఈ యాత్రా కీర్తనలో మనకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో ప్రార్థన, అర్పణలు సమర్పించడం, వినయ మనస్సు, మనము దేవుని దగ్గర ఒక నమ్మకం, ఆశాభావం, దేవునితో ఐక్యత, ఇవన్నీ కూడా దేవుని మందిరంలో మనం నేర్చుకోవాలి, దేవుని సన్నిధానంలో మనము నేర్చుకోవాలి. అందుకే ఈ దేవాలయంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ యాత్రా కీర్తనలో దేవుని సన్నిధికి వచ్చాడు యాత్రికుడు. ఎవరండి? యాత్రికుడు. అయితే ఈ యాత్రికుడు ఈ యొక్క కీర్తన కాడ నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. తిరిగి వెనక్కి వెళ్ళిపోవడము ఒక విధమైనటువంటి అంశమైతే, ఆ
మందిరములో ఉంటున్నటువంటి యాజకులకు కూడా, సేవకులకు కూడా ఆయన ఒక సూచన చెప్తున్నాడు. ఏమనంటే, రాత్రి నిలుచుండు వారులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుచుండు వారులారా, మందిరములో నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాని సన్నుతించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు వచ్చాం దేవుని మందిరానికి? ఎందుకు వచ్చామంటే దేవుని ఆరాధించేదానికి వచ్చాం. దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఆరాధికులముగా మనం ఉన్నప్పుడు మనం చాలా దగ్గరగా దేవునికి అయిపోతాం. అంత మాత్రమే కాదు, మన ఆత్మీయ స్థితిని ఎంతో బలపరుచుకున్నటకు దేవుడు మనకు శక్తినివ్వాలంటే మనము దేవునికి దగ్గర కావాలి. దేవునికి దగ్గర కావాలన్న మార్గం, ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే ఆరాధన. ఏంటండి? ఆరాధన. ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవుణ్ణి ధ్యానించాలి, ఎక్కువగా దేవుణ్ణి మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన్ని కొనియాడాలి. ఆయనకే స్తుతి, ఆయనకే మహిమ, నీకే మహిమ, నీకే స్తుతి, నీకే ఘనత, నీకే ప్రభావము. ఇట్లాగా మనము దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో అక్కడ యెషయా పెదవులు కాల్చిన తర్వాత కారు నొప్పు తీసి ఒక దూత యెషయా పెదవులు కాల్చిన తర్వాత అక్కడ జరుగుతున్న బట్టి, దేవుని సన్నిధానములో జరుగుతున్నటువంటి వాటన్నిటిని బట్టి యెషయా ఏమన్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. అంటే ఆరాధన చేయుటకు మనము ఒక్కొక్కసారి తప్పులు చేస్తూ కూడా దేవుని ఆరాధిస్తాం. అందుకే నువ్వు పని కట్టుకొని దేవుని సన్నిధానానికి రావాలి, సమర్పించుకొని దేవుని సన్నిధికి రావాలి. నులివెచ్చల జీవితంలో మనం ఉండకూడదు అనే ఒక అర్థం అన్నమాట అది. ఎందుకు? ప్రవక్తనే కాల్చినప్పుడు, ఆ యాజకుల్నే దండించినప్పుడు, ఈరోజు మన జీవితంలో కూడా నీ యొక్క విశ్వాస జీవితంలో ఆయన ఏమని చేస్తున్నాడంటే, ప్రధాన యాజకుడిగా నీ విశ్వాస జీవితానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. హల్లెలూయా. ఏ విధంగా ఉన్నారండి? ప్రధాన యాజకులుగా. మనం కోపడచ్చు. దేవుడు ఒక మాట ఉంది, దేవునికి చెప్పండి. ఆ మాట ఏంటి? ఒక్క మాటలో చెప్పాలి. మీరు చాలా రోజుల నుంచి చర్చికి వెళ్తున్నారు కదా, చర్చికి వస్తున్నారు కదా. ఈ చర్చి కట్టి దాదాపు 20 సంవత్సరాలు, 21 సంవత్సరం అయింది ఈ చర్చి కట్టి. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు దేవుడు అనే మాటకి ఒకే ఒక మాటలో చెప్పాలి. మీరు చెప్తే మీకు ఏదో ఒక గిఫ్ట్ నెక్స్ట్ వారం నేను ఇక్కడికి తీసుకొస్తా. ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా సరే, పెద్దలైనా సరే. అర్థమైందా? ఏమ్మా? ప్రధాన యాజకుడు. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. దేవుడు అంటే ఎవరు అనే ఒక్క మాట, ఒకే మాట. ఇంక దానికి తిరగలేదన్నమాట. ఇంక దానికి వేరే మాటే లేదు. ఏమ్మా? సృష్టికర్త. అది కూడా కొంచెం, ఇంకా కొంచెం దగ్గరికి రావాలా. అంటే దానితో దేన్ని పోల్చలేము అన్నమాట. ఆ మాటతో దేన్ని పోల్చలేము. మళ్ళీ దాన్ని కూడా మీకు క్లూ ఇచ్చా, ఒక మార్గం చూపించా. రక్షకుడు అది కూడా కాదు, ఎందుకంటే అది కూడా ఆ పేరులో ఒక పేరు. అది నేనే చెప్పేస్తానని. పరిశుద్ధుడు ఏంటండి? ఇప్పుడు నేనేమంటాను, ఇక్కడ ఉన్నటువంటి ఏం పేరు, మీ పేరు ఏం పేరు? శాంతలక్క. పరిశుద్ధురాలు, పరిశుద్ధుడు అన్నాను అనుకో, పక్కన వాళ్ళు ఏమంటారు? కొంచెం సందేహపడతారు. శ్యాము ఉన్నాడు, పరిశుద్ధుడు అన్నారనుకో, ఏమంటారు? చాలా పాపి అని చెప్తారు.
అవునా కదా? శ్యామ్ ఉన్నాడు పాస్టర్, అంతకుముందు ఘోరమైన పాపి, ఇప్పుడు కూడా నమ్మేదానికి లేదని చెప్తాం. కానీ దేవుణ్ణి అలాగా చెప్పలేం, దేవుణ్ణి అలాగా చెప్పలేం. అదే పరిశుద్ధుడు. అందుకే దేవుడు యెషయా ప్రవక్తకి కనిపించినప్పుడు యెషయా ప్రవక్త మాట్లాడినటువంటి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను ఏం చెప్తానంటే, పరిశుద్ధుడు 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 చెప్పాలి అందరూ, పరిశుద్ధుడు. ఇంకా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచున్న స్థలములో ఉండువాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రకటన గ్రంథంలో కూడా అలాగే ఉంది, పరిశుద్ధుడు 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 అని ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో నిజంగా ఆ పరిశుద్ధతను సంపాదించుకోవాలంటే, దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే, ఆరాధనకి యోగ్యమైనటువంటి రీతిలో నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఆ ఆరాధన నీ జీవితంలో జరగడం ప్రారంభించినప్పటి నుంచి నీలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా ఒక్కొక్కటి 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 వెళ్ళిపోతూ, అంత మాత్రమే కాదు, ఆయన దేవుని యొక్క వాక్యము ద్వారా కానీ, దేవుని మాటల ద్వారా కానీ, నీవు చేసే ఆ ఒప్పుకోలు విధానం కానీ, నీవు చేసే ప్రార్థన ద్వారా కానీ, నీలో ఉన్నటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి ప్రార్థన జీవితంలో, నమ్మకమైనటువంటి విశ్వాస జీవితంలో నువ్వు పోతున్నటువంటి దేవుని ముందు నిలబడి నువ్వు అడుగుతున్నటువంటి విషయాలన్నింటిని బట్టి దినదినము మన జీవితంలో పరిశుద్ధతను సంపాదించుకున్నట్టుకు దేవుడి యోగ్యతని మనకు అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి దేవునికి నీకు ఉన్నటువంటి ఆ వ్యత్యాసం అది. ఒక వ్యక్తిని నేను చూశాను, ఆ వ్యక్తి చనిపోయినాడు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అలాంటి బొమ్మను తయారు చేసి ఇతనే అని అంటే అతను మాట్లాడలేడు. ఆ బొమ్మ మాట్లాడదు, చెవులుండి విందు, ముక్కుండి వాసన, చేతులుండి కదిలించలేదు. ఒకవేళ కదిలించింది అనుకో, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చేసింది, ఏఐ ఏంటండి, రోబో సిస్టమ్ వచ్చేసింది, సెన్సార్ సిస్టమ్ వచ్చేసింది. దానికి ఏఐ కంటే ఇప్పుడు ఇంకొకటి అడ్వాన్స్ ఇంకోటి వచ్చి కొత్తగా ఈ మధ్యకాలంలో ఒకటి వచ్చింది. అంటే నువ్వు ఇక్కడే ఉంటావు, ఎక్కడో నువ్వు ఉన్నట్లుగా నేను చూపించడం అది జరుగుతుందన్నమాట. నువ్వు ఎక్కడో ఉంటావు, నువ్వు ఇంటి దగ్గర ఉండే గేట్ దగ్గర ఉన్నట్లుగా నీ యొక్క ముఖ చిత్రాన్ని అక్కడ అది చూపిస్తూ ఉంటుంది కెమెరాలో. నువ్వు అక్కడ ఉండవు. అలాంటి సిస్టమ్ కూడా ఇప్పుడు వచ్చింది. దాని బట్టి ఎన్ని సిస్టాలు వచ్చినా, ఎన్ని టెక్నాలజీలు వచ్చినా దేవునితో దేన్ని మనము పోల్చలేము. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఇందాక మీరు చెప్పారు సృష్టికర్తని, ఒకరు వచ్చి రక్షకుడని, ఇంకొకరు వచ్చి ఏమ్మా ఇంకా యాజకుడని చెప్పారా. అంటే వీటికి అన్నిటికంటే కూడా ఈ పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం. అది దేవునికి ఒక్కరికి అది చెల్లును. హల్లెలూయా. ఏ ఒక్కడు కూడా పరిశుద్ధత సంపాదించుకోవడం ఎంత కష్టమో చాలామంది చూడండి, కొంతమంది మంచులో హిమాలయాల పర్వతాల మీదకో వెళ్ళిపోయి అక్కడికి పోయి అక్కడే చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అడవిలోకి వెళ్ళి తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆయనంట అడవిలోకి వెళ్ళాడంట. ఏమా అడవిలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆడ తపస్సు చేస్తున్నాడు. ఆయన అడవిలోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటే పాపం చాలా రోజుల నుంచి ఆయన ఆహారము నిద్ర లేకుండా దేవుడు కనబడాలని తపస్సు చేస్తుంటే అక్కడికి వెళ్ళిందంట సైతాను. ఎవరిని విశ్వాసాన్ని భంగం చేసేదానికి, ఎవరి ప్రార్థన భంగం చేసేదానికంటే ఆ వ్యక్తి జీవితాన్ని పాడు చేసేదానికి సైతాను అక్కడికి వెళ్ళిందని. ఒక స్త్రీ రూపంలో ఆ స్త్రీకి బాగా గజ్జిలేసేసి ఎవరండి? సైతాను. కొద్ది రోజులు పాపం ఇంకా దేవుణ్ణి ఇంకా చూచే అంత పరిస్థితి, ఆయన విశ్వాసం, ఆయనకు ఉన్నటువంటి ప్రార్థనా జీవితం, అంటే టౌన్లో ఉంటే చెడిపోతాడని, సిటీలో ఉంటే చెడిపోతాడని,
మనుషుల మధ్యలో ఉంటే చెడిపోతాడని, మందిరానికి వెళ్తే చెడిపోతాడని రకరకాలుగా అపోహలు కలిగి అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. రాళ్ళు పేర్చుకొని, బండ పేర్చుకొని, ఆ రాళ్ళ మీద ఒక బండ పెట్టి దాని మీద కూర్చొని పాపం కొన్ని నెలలు అక్కడ ఆకులు అలములు తిని, పిచ్చికాయలు తిని, ఏదేదో చేసి ఆయన నాటకాలు ఆడాడు. విశ్వాసం అని చెప్పుకున్నాడు, ప్రార్థన చేశాడు. కానీ సైతాన్ అక్కడికి వెళ్ళింది. వెళ్ళదా? అదే చెప్పండి, వెళ్ళదా? యేసు ప్రభు ఏమంటే, యేసు ప్రభు అరణ్యంలోకి వెళ్తేనే 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఆహారం లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటే శోధించేదానికి యేసు ప్రభు దగ్గరికే అది వెళ్ళింది. ఇంక నీవు నేను ఎంత పాపం, ఇతను చాలా పాపం నిష్ఠాగరిష్ఠుడిగా ఆయన ఎంతో సన్నంగా అయిపోయి పాపం ఆకులు తింటా ఆ పారే నీళ్ళల్లో కొంచెం అటు అనుకొని అవి తాగతా పాపం ఎంతో భయము భక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆమె వచ్చి అంట ఆయన చుట్టూ గజ్జలు వేసుకుని గల్ 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 అని తిరుగుతుందంట. ఎవరామె? ఎవరండి? సైతాను. ఫస్ట్ రోజు భలే టెన్షన్ పడ్డాడంట. ఏంద్రా ఇంత అడవిలోకి వచ్చినా కానీ శబ్దం వచ్చేసింది, గల్ 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 అని శబ్దం. కన్ను తెరలేదంట పాపం. ఒక అరగంట సేపు అలాగే కళ్ళు మూసుకొని అంట. రెండో రోజు కూడా వచ్చేసిందంట. రెండో రోజు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే పాపం ఈసారి గల్ 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 ఏందంటే మారిపోయిందంట శబ్దం. అంటే నాట్యం ఆడుతుంది అన్నమాట. ఎవరు? సైతాను. నాట్యం ఆడుతుంటే ఆయన ఒక్క కంటితో చూశాడంటమ్మా. ఇటు చూశాడంట. ఏం చూశాడంట? ఒక్క కంటితో చూశాడు. చూడంగానే అసలు అర్థం కాలేదంట. అంటే చూడక చాలా రోజులైంది. ఇప్పుడు స్త్రీలను చూసి, ఆయన పురుషులను చూసి, స్త్రీలను చూసి, జనాలను చూసి చాలా రోజులు అయిపోయింది. చూడంగానే కళ్ళు కప్పుకొని మూసేశాడంట. ప్రభువా క్షమించిన ఆయన అని. ఏంది? ప్రభువా క్షమించిన ఆయన ప్రార్థన చేశాడు. మూడో రోజు వచ్చేసి ఇంకా అసలు చెప్పలేనటువంటి నాట్యం ఆయన చుట్టూ తిరుగుతూ ఉందంటది. అప్పుడు ఇటు కాదని చెప్పేసి లేచేసి ఆమెతో కూడా డాన్స్ చేశాడంట. ఎవరండి? ప్రార్థన చేసే వ్యక్తి. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేయాలంటే ఎక్కువగా ప్రార్థన చేసే వారి జీవితాలనే సైతాను శోధిస్తుంది. వాళ్ళకే పిచ్చి కళలు చూపిస్తుంది, వారికే చెడ్డ కళలు కూడా చూపిస్తుంది, వారికే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యేసు ప్రభుకే చూపించింది. లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా నీకు చూపించదా? అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే నీ భక్తి, నీ భయము, నీ విశ్వాసం, నీలో ఉన్నటువంటి ఒక నిష్ఠ, అంటే ఆత్మీయమైనటువంటి ఒక దేవునికి ఉన్నటువంటి ఆ సంబంధం కలిగినటువంటి ఆ విషయాలన్నీ కూడా నువ్వు ఎంతో జాగ్రత్తగా జీవించాలనుకుంటే అలాంటప్పుడే నీకు శోధన వస్తుంది. ఆ శోధనను తట్టుకోవాలంటే అందుకే నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. ఈ ఆరాధనలో ఏం జరుగుతుందంటే నీ తల నుంచి అరికాల వరకు ఏం జరుగుతుందంటే నీకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఏం కమ్ముకుంటుందమ్మా? అంటే యేసు ప్రభువుని శోధించేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోకి తీసుకెళ్ళింది. ఆయన దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. ఆయన ఈ మానవ శరీరాన్ని జయించేదానికి ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ఆయన ఆల్రెడీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ పిండమై ఉన్నా కానీ ఆయన దేవుడయ్యుండి మానవుల్లో మానవుడిగా పుట్టి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చి శరీరధారిగా వచ్చి ఆయన మానవాళికి ఉన్నటువంటి ఆ శోధనలన్నింటినీ జయించేదానికి మానవుడిగా ఈ లోకానికి వచ్చి నీ శాపము నా శాపము, నీ దరిద్రత, నీ యొక్క పాపము నా పాపము, అన్ని పాపాలని ఆయన మీద వేయించుకున్నట్టుకు ఆయన ఈ లోకానికి వచ్చి
మరణించేదానికి కూడా సిద్ధంగా ఆయన సిద్ధపడి లోకానికి వచ్చాడు. ఆయనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఆయన, మీరు బాగా గమనించండి, ఎక్కువగా శిష్యుల్ని ఎక్కడికి తీసుకెళ్ళేవాడు? ఏకాంతంగా వాళ్ళందరినీ తీసుకొని ప్రార్థన చేయమని చెప్పేవాళ్ళు. అవునా కదా? కారణం ఏంటి? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు. ఏంటండి? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి, ఏముండి? మెలకుగా ఉండి శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. మనకు ఈ ఫోన్ ఉంది. ఈ ఫోన్ ఏం చేస్తున్నామంటే రోజుకి గంట సేపు చూస్తామా, 2 గంటలు చూస్తామా, ఒక 5 గంటలు 10 గంటలు చూస్తామంటే 24 గంటలు 12 గంటలు మనం ఫోనే చూస్తాం. మిగతాది 8 గంటలు నిద్రపోతాం. కొరవంతా కూడా చిన్న 2-3 పనులు మనము చేస్తుంటాం. నువ్వు పని చేయవని కాదు, నువ్వు భోజనం చేయవని కాదు, నీ పనులు చేసుకో అని పని చేసుకుంటేనే మనం ఏం చేస్తుంటాం? యోహాన్, ఫోను శబ్దాలు వస్తూ ఉంటాయి. టంగ్ అనేది అనుకో, ఏముంటుంది? ఏదో మెసేజ్ వచ్చింది అంటే రకరకాల సౌండ్లు వస్తుంటుంది. అది పక్కనుంటే ఆర్ఆర్కే మూర్తి పాస్టర్ చెప్తాడు. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి పాస్టర్ ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చేవాడు అనమాట. ఆయన వచ్చినప్పుడు ల్యాండ్ ఫోను, ఏం ఫోను? ల్యాండ్ ఫోను. ఆ ల్యాండ్ ఫోను తర్వాత చిన్న ఫోన్ ఒకటి, నోకియా మోటరోలా ఫోను, నోకియా ఫోను. ఆ ఫోన్ వచ్చినప్పుడు ఆయనకు కూడా ఎవరో ఇచ్చారంట. అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక ఫోన్ ఇచ్చారంట. ఆయన ఇచ్చినప్పుడు దాన్ని, అప్పుడు ఆ ఫోన్ని సిమ్ వేసుకొని దాంట్లో రీఛార్జ్ చేసుకొని చెప్తున్నాడు, ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి నా జీవితం మారిపోయిందయ్యా, తలకాయ నొప్పి అయిపోతుంది జోరీగా. ఇది ఈ ఫోను మోగిందంటే నాకు గుండె భయంకరమైనటువంటి భయం వేస్తుంది. నాకు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఏ ఒక ఇన్ఫర్మేషను నాకు అది మంచి చెప్తారా చెడ్డ చెప్తారా, నాకు భయం వేస్తుంది అని చెప్పి మా నాన్నతో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, మనము మనల్ని ప్రార్థన చేయనీయకుండా చేసేది కూడా ఫోనే. ఇది కూడా శోధనే, ఇది కూడా ఒక శోధనే. ఈరోజు మనం బైబిల్ తలకాడ పెట్టుకొని నిద్రపోతున్నామా, లేకపోతే ఫోన్ తలకాడ పెట్టుకొని నిద్రపోతున్నామా? చెప్పండి. మనం అందరం చెప్తాం, ప్రశ్న వేసుకుంటాం. ఎక్కడ పెడుతున్నాం మనం? బైబిల్ ఉన్న స్థలంలో పెడుతున్నాం, ఫోన్ ఏమో తలకాడ. ఇంతకుముందు భయం వేస్తే ఏం చేసేవాళ్ళం మనం? బైబిల్ గట్టిగా పట్టుకొని నిద్రపోయిన రోజులు ఉన్నాయి. నేనైతే భయానికి బైబిల్ ఇట్టు గట్టిగా పట్టుకొని నా దిండు కింద పెట్టుకొని భయం వేస్తే పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయని చెప్పి పండుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఈరోజు బైబిల్ అనే జీవితం, విశ్వాసము లేనటువంటి జీవితం, ప్రార్థన లేనటువంటి జీవితం, పరిశుద్ధత లేనటువంటి జీవితం, యథార్థత లేనటువంటి జీవితం, నీతి న్యాయములు లేనటువంటి జీవితం, దేవునికి లోబడినటువంటి జీవితం, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితం, దేవుని కండ్ల ముందు మనం చేసే ప్రతి కార్యము దేవునికి ఇష్టం లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నీవు ఆరాధిస్తే, నీవు ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి వెళ్తుందా? అదే ఈరోజు దేవుని వాక్యం. నీ జీవితంలో ఈ అర్పణ కానీ, నువ్విచ్చే దశంభాగం కానీ, నువ్వు కానుక కానీ, నువ్వు చేసే ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు నువ్వు సహాయం చేసే ఆ సహాయం కానీ, సంఘములో ఏదైనా నువ్వు తలపెట్టి ఒక మంచి చేసినా కానీ అది నీకు మేలు జరగట్లా. ఎందుకు జరగట్లేదు అంటే కారణం ఇదన్నమాట. దేవుడు అంటాడు, యథార్థముగా ప్రవర్తించు వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు. నీ ఆత్మీయ జీవితంలో ఈ 134వ కీర్తన చాలా ఉపయోగపడుతుంది. నువ్వు చేయాల్సిన పని, నువ్వు దేవుని యొక్క సన్నిధానానికి పరుగులు తీయాలి. చూడండి, ఈరోజు
ఒక ఆధ్యాత్మికమైన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని సన్నిధానంకి వచ్చేటప్పుడు మనం ఎంత సిద్ధపడాలండి? ఆలోచించండి. నేను కానీ మీరు కానీ 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు ఈ యాత్రికుడు అంటే యాత్రా కీర్తన యాత్రికుడు ఆయన నడిచి వస్తున్నాడో, లేకపోతే గాడిద మీద వస్తున్నాడో, లేకపోతే ఒక గుర్రం మీద వస్తున్నాడో, ఈయన ప్రతి ఒక్కటి ఈ 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు మీరు చదివితే ఆయన చేసిన పనులన్నీ కూడా, ఆయన అడుగుతున్నటువంటి విధానాలన్నీ కూడా మీకు బాగా బోధపడతాయి. అయితే ఇప్పుడు ఈ కీర్తన ఉద్దేశం ఏంటంటే, లోపలికి వచ్చేసాడు ఆయన ఆరాధించేదానికి. ఆయన జీవితము, ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థితి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. ఏం చేయాలంటే మనం పరిశుద్ధ ఏం చేయాలంటే పరిశుద్ధ స్థలం వైపు చేతులు మనము ఎత్తాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలంటే నీకు భుజం నొప్పి, నడువు నొప్పి, అవునా కదా, కాళ్ళు నొప్పి, ఒక అరగంట సేపు నిలబడి ఆరాధన చేయాలంటే కష్టం మనకు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆరాధనకి యోగ్యమైనటువంటి విషయం ఏదైనా ఉందంటే, నీవు నీ హృదయము, నీ ఆలోచన, నీ యొక్క తల నుంచి అరికాల వరకు దేవునికి సమర్పణయుక్తమైనటువంటి జీవితం సంపాదించుకొని దేవుని దగ్గరికి రావాలి. ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రావాలి. నీరసంగా వస్తారు కొంతమంది. ఎందుకు పోవాలి ఈరోజు? ఆడికి మామూలుగా పోయేదే కదా. ఏంటండి, మామూలుగా పోయేదే కదా, ఎన్నిసార్లు పోయినా అదే కదా. ఏమండి, ఎక్కడుంది ఉత్సాహధ్వని చేయొచ్చు ఆయన సన్నిధికి రమ్మని ఎక్కడుంది? 100వ కీర్తనలో చూడండి, 100వ కీర్తన 2వ వచనం చదవండి. 100వ కీర్తన 2వ వచనం చదవండి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంకి వచ్చేటప్పుడు ఎలాగ రావాలి మనం? ఉత్సాహంతో రావాలా, సంతోషంతో రావాలా. నీ జీవితంలో దిగులుతో లవంగాలు పడవ మునిగిపోయినట్టు, 1 కేజీ బంగారు పోయినట్టు. అవునా? అవునా? పోయిందా కేజీ బంగారు? అర్థమైందా? కేజీ బంగారు పోతే ఎట్టుంటారు? చిన్న ముక్కు పుడకపోతేనే 150 సార్లు జిమ్మేస్తారు మీ రోడ్లన్నీ, ఇల్లు కూడా జిమ్మేస్తారు. అర్థమవుతుందా? ఒకసారి కాలువలో పడిందంట మా ఫ్రెండ్ది ఉంగరం. అర్థమైందా? సంతపేటలో మా ఫ్రెండు ఆ కాలువలో పాపము అతను ఏందేందో పెట్టి పట్టుకర్ర తీసుకొచ్చాడు. ఏందేందో పెట్టి ఆఖరికి పట్టుకర్ర పని చేయలేదు, ఇంకొకటి పని చేయలేదు, ఏ పని కర్రలకు పని చేయలేదు, చాట పని చేయలేదు, గెంటి పని చేయలేదు, చెయ్యికి పని చేసింది. ఏం చేసింది? అంటే బంగారు కోసం మురికిలో కూడా నువ్వు చేయి పెట్టడానికి ఇష్టపడతావు. అర్థమవుతుందా అమ్మా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఎందుకంటే అది విలువైంది కాబట్టి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభులు వారు నీ కొరకు మన మురికి జీవితాన్ని ఆయన ఉన్నతమైనటువంటి శరీరమందు ఓర్చుకున్నాడు, నమ్మాడు. నీకు పరిశుద్ధ జీవితాన్ని ప్రసాదించుటకు నీకు మారుగా ఆయన చనిపోయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో నీకున్నటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నా సరే, నీవు ఈరోజు దేవుని సన్నిధికి ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రావాలి. స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయన పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త, ఆయన యావే, ఆయన ఈ లోకమును సృజించిన దేవుడు. అందుకే నీ జీవితంలో పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి నీవు దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. 28వ కీర్తన 2వ వచనం చూడండి. 28వ కీర్తన త్వరగా 28వ కీర్తన 2వ వచనం చూడండి.
నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపము. చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక దొంగ నీకు గన్తో షూట్ చేసేదానికి నేను షూట్ చేయుటకు నీకు సిద్ధపడి నీకు ముందు గన్న పెట్టాడు అనుకో, ఏం చెప్తావు? నువ్వు ఏం చేస్తావు? ఏం చెప్తావు తల్లి? ఏం చేస్తావు? చేతులు పైకి ఎత్తమంటే ఏం చేస్తావు? సంతోషంగా ఎత్తుతావా లేకపోతే భయంగా ఎత్తుతావా? చెప్పండి. ఇప్పుడు మనం ఎలాగ ఎత్తాలి దేవుని దగ్గర చేతులు? ఆయన చేస్తాడు, నమ్మకం. హల్లెలూయా. ఏమంటాడు? నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు ప్రభువా. దేవునికి స్తోత్రం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. 144 కీర్తన 1వ వచనం 2వ వచనం చూడండి. 144 కీర్తన 1వ వచనం 2వ వచనం చూడండి. 141 కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలె నేను ఎత్తుట సాయంకాల నైవేద్యముల వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. హల్లెలూయా. నా ప్రార్థన ధూపం వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. దావీదు ఇలాగ చేతులెత్తి ప్రార్థన చేశాడు, నేర్చుకున్నాడు. ఎందుకు? ఆయన ఆరాధికుడుగా, గాయకులు నాయకుడుగా. ఏంటంటే ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు? చాలామంది ఉన్నారు గాయకులాడ. కొరహు కుమారులు ఉన్నారు, అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, మంచి వారు ఉన్నారు. అయితే ఆసాపు వీళ్ళందరూ గాయకులు చాలామంది ఉన్నారు దేవుని మందిరంలో. కానీ ఈ మందిరంలో ఈ దావీదు పాడితే ఒక ప్రత్యేకంగా పాడతాడు. ఏంటి ఆ ప్రార్థన, ఏంటి ఆ పాట, ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకత అంటే చేతులెత్తి నాట్యం ఆడుతూ. మనం పాట కూడా పాడుతాం, దావీదు వలె నాట్యం ఆడేదని. అంటే దావీదులో ఉన్న ప్రత్యేకతని ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి. దేవునికి దగ్గర కావడం ఈ ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకున్నప్పుడు పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమై ఉన్నాడో? పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధతను నువ్వు సంపాదించుకున్నట్టుకు మందిరానికి నువ్వు ఎలాగ రావాలండి? ఉత్సాహ సంతోషముతో, గానముతో దేవుని దగ్గరికి. ప్రభా, ఈరోజు నేను మందిరానికి వస్తాను, ఈరోజు కానీ నాకు కానీ నువ్వు అనుకుంది జరిగించలేదంటే నేను ఇంకా మందిరానికి రాను. కొంతమందికి వ్యాధి వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, షాట్లు తగిలినప్పుడు, కొంతమందికి బాగలేకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయినప్పుడు బంధువులు, అప్పుడు గుర్తొస్తాడు ఎవరండి? పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధ దేవుణ్ణి నువ్వు ఏ విధంగా నువ్వు ఆరాధించే ఆ స్థితిలోకి వచ్చావో ఈరోజు నీకు బోధపడుతుంది. అప్పుడే దీవెనలు నువ్వు పొందుకుంటావు, అప్పుడే నీ ఆశీర్వాదాలు. 143 కీర్తన 6వ వచనం చూడండి. 143 కీర్తన. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. చూడండి, ఇక్కడ దావీదు అంటాడు చూడండి, నీ తట్టు నా కన్నులు, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. అంటే ఆయన జీవితంలో ఆయన ఎండిపోయినటువంటి వాడిగా, ఎండిపోయిన భూమితో పోల్చుకుంటున్నాడు ఆయన జీవితాన్ని. ఆయన యొక్క ఆ ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం అంట. ఆయన జీవితం, ఆయన ప్రాణం. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? వర్షం పంపించాలి. ఏం చేయాలా? దేవుడు వర్షం పంపించాలి, అక్కడ ఆహారం రప్పించాలి, చెట్లు మొలవాలి. అంటే ఆ ఆశీర్వాదాలన్నీ కూడా దావీదు చూడాలి. అదే చేతులెత్తి ప్రార్థన చేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. త్వరగా తీయాల.
నీవు లేచి నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ నీ పసిపిల్ల ప్రాణముల కొరకు అమ్మా ఏం చేయాలంట? మనం నీ చేతులను ఆయన తట్టు ఎత్తాలి. ఎప్పుడైనా ఎత్తేవా? నీ బిడ్డల కోసం చేతులు ఎత్తి ప్రార్థన చేసావా? చేశాను పాస్టర్, పోయిన సంవత్సరం చేశాను. చేశాను పాస్టర్, పోయిన నెలలో చేశాను. చేశాను, పోయిన వారం చేశాను. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, నీవు లేచి రేయి మొదటి జామున ఏంటంట? రేయి దేవునికి మొరపెట్టినప్పుడల్లా చేతులెత్తి, ఒక్కసారైనా చేతులెత్తి నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయాలా? అంటే ఇర్మియా జీవితంలో తన జీవితంలో ఇశ్రాయేలీయుల కొరకు విలపించాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు, కన్నీటితో ఆయన ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీయులందరి కొరకు ఇర్మియా చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఈరోజు సంఘ కాపరి, సంఘ విశ్వాసులు, సంఘ నాయకులు, సంఘ పెద్దలు అందరూ కూడా మన బిడ్డల కొరకు, మన సంఘము కొరకు, మన ఊరి కొరకు, మన గ్రామాల కొరకు, మన సంఘాల కొరకు మనం ఏం చేయాలంటే చేతులెత్తి మన బిడ్డల కొరకు, సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆత్మీయమైనటువంటి విషయంలో నీవు ఎంతవరకు వెనకబడి ఉన్నావో నీకు అర్థమవుతుంది. అసలు ప్రార్థన చేయి, ఇంక చేతులు ఎత్తి ఏం ప్రార్థన చేస్తావు? కొంతమంది భోజనం పెట్టుకోగానే స్తోత్రం 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 అంటుంటే ఒక పక్క చేతులు కలిపెట్టేస్తూ ఉంటాం మనం. అంటే ఆకలి, అలాంటి ఆకలి, మన పరిస్థితులు అలాంటి. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఒక్కొక్కసారి వెళ్ళిపోతాం. దేవునికి మనం అంత దగ్గరగా ఉన్నామని అర్థం. ఎంత దగ్గరగా ఉన్నామో అంత దగ్గరగా. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 2:8 చూడండి. ఆఖరిగా మొదటి తిమోతి రాసిన పత్రిక 2:8. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. ఏ విధంగా ఉండాలంట? పురుషుడు ప్రతి స్థలమందును, కావున ప్రతి స్థలమందును పురుషుడు కోపమును సంశయమును. పురుషులు ఎలాగ ఉండాలా? ఊరికే కోపం వచ్చేస్తుంది మనకు, నాకు కానీ మీకు కానీ. ఆ కోపాన్ని అదుపు చేసుకోవాలి. మన జీవితంలో మనం ఎంతగానో మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, మన ఇరుగు పొరుగు వారి జీవితంలో కానీ, ఫ్రెండ్స్ మధ్యలో కానీ, మన అనుకున్నటువంటి వారి మధ్యలో ఎక్కువగా మనం కోపం చూపిస్తుంటుంటాం, అలిగి వెళ్ళిపోతుంటుంటాం. కానీ దేవుని యొక్క ప్రార్థన చేసే వాని యొక్క జీవితంలో ఇవన్నీ అండర్స్టాండింగ్ స్పిరిట్ దేవుడు ఇస్తాడు. అందుకనే పౌలు చెరసాల్లో నుంచి ఈ యొక్క తిమోతికి చెప్తున్నాడు. ఏమనంటే, కావున ప్రతి స్థలం ఉందంట పురుషుడు కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. ఈరోజు చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. ఈ 134వ కీర్తనలో ఉన్నటువంటి ఆ గొప్ప విషయం, నీవు మందిరంలో ఉన్నావు. ఆ మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు, దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళేటప్పుడు యాజకులకు కూడా చెప్తున్నాడు, రాత్రి నిలుచుండు వారులారా. ఏమంటున్నారు? రాత్రి నిలుచుండు వారులారా, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక ఆమె ఉంది. ఆమె ఎలాంటి ఆమె అంటే, రాత్రి పగలు ఆమె దేవుని సన్నిధానం. 36వ వచనం, లూకా సువార్త 2:36. మరియు ఆషేరు గోత్రికురాలను చదవండి అన్నమాట. లూకా సువార్త 2:36. మరియు ఆషేరు గోత్రికురాలను
పనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్నెతో మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు. చూసారా ఎలాంటి సేవకురాలు ఆమె? ఎలాంటి సేవకురాలండి? రేయింబవళ్ళు సేవ చేస్తున్నటువంటి సేవకురాలు. ఎక్కడ? దేవాలయంలో. హల్లెలూయా. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉండరు. ఇప్పుడు చర్చ ప్రార్థన అయిపోగానే ఏమైపోతారు? ఒక్కరుండ్రు. ఇక్కడ ప్రార్థన చేసుకొని ఒక్కరుండ్రు, ఇంకా 2 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోవాలా. సమర్పణ అనేది సేవకులకు కూడా చాలా ముఖ్యం. అందుకనే సేవకులరా, ఈ గ్రంథకర్త అంటున్నాడు, సేవకులరా మీరు కూడా దేవుణ్ణి ఆరాధించడం మానద్దండి. ఒకవేళ మీకు చాలా పని పాటలు ఉండొచ్చు, ఒకవేళ మీరు చాలా బిజీగా ఉండొచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది సేవ. అన్నిటికంటే ముఖ్యమైనది సేవ. మీరు సేవ చేసేటప్పుడు కూడా మీరు కూడా ఉపకరణముల మధ్యలో, దేవుని ఉపకరణం మధ్యలో, దేవుని యొక్క సన్నిధిలో అనేకులు వచ్చి ప్రార్థన చేసుకున్నటువంటి వారి మధ్యలో మీరున్న ప్రార్థన చేస్తున్న మీ కొరకు కానీ, మీ పిల్లల కొరకు కానీ, సంఘము కొరకు కానీ మీరు కూడా ప్రార్థన చేసే వారి జాబితాలో, చేతులెత్తి ప్రార్థన చేసే వారి జాబితాలో ఉండవలెను. యెహోవా సేవకులరా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవా సన్నిధిని, యెహోవాను సన్నిధించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి భూమాకాశంలో సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.